ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీరు గొంతు కలిపిన చాలామంది మేల్ సింగర్స్ ఉన్నారు, బట్ చాలా పెద్ద లెజెండ్స్ అని చెప్పుకునేది యేసుదాస్ గారు. ఆల్మోస్ట్ మిమ్మల్ని మెంటర్ చేశారు ఆయన కూడా ఒక విధంగా. ఒక పక్క బాలు గారు. సో వీళ్ళిద్దరు పక్కన అంటే వీళ్ళిద్దరితో కలిసి పాడుతున్నప్పుడు ఎలా ఉండేది మీకు యేసుదాస్ గారితో మీ అనుబంధం? బికాజ్ ఆయన శాస్త్రీయ నేపథ్యంతో వచ్చిన గొప్ప విద్వాంసులు. జేసుదాస్ గారితో పాడి నేను నా స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ పాడినది జేసుదాస్ గారితో. తర్వాత కాన్సర్ట్స్కి పిలిచారు. సో జేసుదాస్ గారి సగం కొన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కాన్సర్ట్స్ నేను చేసి ఉంటాను. ఫిల్మ్ సాంగ్ కాన్సర్ట్స్. తర్వాత జేసుదాస్ గారి తరంగిణి మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ లేబుల్ ఉంది, దాంట్లో కూడా నేను చాలా క్యాసెట్స్ పాడాను. తర్వాత వాళ్ళకి ఒక వాయిస్ బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేశారు జేసుదాస్ గారు. ఆ వాయిస్ బ్యాంక్లో కూడా నా వాయిస్ పెట్టేసి ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త సింగర్స్ని ట్రై చేద్దాం అని చెప్తున్నప్పుడు ఇది వినిపించి అలా కూడా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చింది. తర్వాత తమిళ్లో ఇళయరాజా సార్ స్టార్టింగ్, రాజా సార్కి తర్వాత అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజా సార్ పిలిచారు, రాజా సార్ పాడించేశారు అని అదొక అడ్రస్తో చాలా మా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని నా చేత పాడించారు. ఈ సందర్భంలో చిత్ర గారు ఒక్క లైన్ రాజా సార్తో మీరు పాడిన ఏదైనా పాట, రాజా సార్ కోసం పాడిన పాట. అఫ్కోర్స్ మా అందరికీ నిన్ను కోరి వర్ణం వచ్చే అవన్నీ సింధు భైరవ్ పాటలు, బట్ మీరు ఏదైనా మీకు నచ్చినవి చాలా పాటలు ఉన్నాయి కాబట్టి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతుకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఎంత ఇది యాక్చువల్లీ ఇది చాలా సహజమైన పరిస్థితి కదా చిత్ర గారు. ఇప్పుడు ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి రికార్డింగ్ ఉండి మీకు దగ్గు జలుబు ఎప్పుడైనా లేకపోతే గొంతు పట్టేసింది అనే సందర్భాలు ప్రతి వాళ్ళకే వస్తాయి. నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలా కోల్డ్ ఉన్న టైంలో కరెక్ట్గా నాకు ఎప్పుడు కోల్డ్ వస్తుందో అప్పుడు ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తారు. అప్పుడు నేను అయ్యో సార్ నాకు గొంతు సరిగా లేదు, కోల్డ్ ఉంది, రండి మీ కోల్డే నాకు కావాలి. ఇప్పుడు వాయిస్ డిఫరెంట్ టోన్ వస్తుంది నాకు, డిఫరెంట్గా మీరు మీ వాయిస్ డిఫరెంట్గా రికార్డ్ చేద్దాం, వచ్చేయండి అంటారు. అలా చాలా చాలా సాంగ్స్ కోల్డ్, మోస్ట్లీ 80% సాంగ్స్ కోల్డ్తోనే పాడాను. ఎంత ఆశ్చర్యం అంటే టు మెయింటైన్ యువర్ వాయిస్ మీరు ఇవి తినకూడదు అన్ని పాటిస్తారా? ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ ఏం తినరు అసలు తినరా? నిజంగానే నాకు లేదు ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఎలా తినకుండా ఇప్పుడు నాకు దాని మీద ఇష్టం కూడా లేదు, ఆశ కూడా రాదు. ఇంకా వేరే పట్టింపులు ఆవకాయలు కారాలు ఆయిల్ తినకూడదు. ఎస్పెషలీ కాన్సర్ట్ ఉన్న రోజు నేను అన్ని చాలా బ్లాంక్ ఫుడ్, ఏం స్పైస్ ఆయిల్ లేకుండా ఏదైనా తినేస్తాను. కాన్సర్ట్ ఉన్న రోజు అంటే దాదాపు చాలా నెలలో బోల్డ్ రోజులు పోతాయి కదా. అలా కాదు. చిత్ర గారు వంట చేస్తారా? ఇంత పాట పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో? వంట మాత్రం నాకు రాదు, తినడానికి ఇష్టం అయితే వంట రాదు. అంటే తినడానికి ఇష్టమా? ఏం తింటారు చిత్ర గారు? వాట్ డు యు ఎంజాయ్ ఈటింగ్? ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఎనీథింగ్, ఇడ్లీ, దోశ is my all time favorite. Have you always been vegetarian? Yeah, no. Kerala lo fish is very famous, but I'm not very crazy about non-vegetarian. నాకు కొంచెం ద నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. బిర్యానీ అంటే నాకు ఐ డోంట్ లైక్ బిర్యానీ బికాస్ చూడ్డానికి అది ఫ్లెష్ అన్నీ ఇలా కలిపి చూడడానికి నాకు అది నచ్చలేదు. సో నాన్ వెజ్ తినే టైంలో ఏదైనా నీట్గా ఉన్న ఒక పీస్ మాత్రం తింటాను అంతే. చికెన్ అంటే అది ఇప్పుడు ఒక 12 years నుంచి నేను ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. సో చిత్ర గారు ఈ ప్రయాణం